ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది బీజేపీ అని ఆరోపించారు ఆసిఫాబాద్ బీసీ జిల్లా అధ్యక్షుడు రమేష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించిందని, అందుకు అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదం కోసం పంపించారని చెప్పారు. అయితే కేంద్రంలో బీజేపీ నాయకులు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ పార్లమెంట్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీ నాయకులకు ఇష్టం లేదని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటిస్తే కోర్టు ద్వారా బీజేపీ అడ్డుకుందన్నారు. ఇప్పటికైనా ఈ డ్రామాలు ఆపి బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వము ఒక జీవో ఇచ్చి డెడికేషన్ కమిటీకి వేసేసి బిల్లును గవర్నర్గా పంపిస్తే గవర్నర్ దగ్గర పెట్టి ఆలస్యం చేసినందుకు ఈ మాకు వచ్చే నోటికి వచ్చే బుక్క గిట ఆగినట్టు అయింది. దీనికి ఒక కుట్రపూరితంగా బీసీలకు 50% లోపలనే వాళ్ళకు బీసీలకు 42 ఇవ్వనే 50% లోపలనే రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ జరపాలని చెప్తున్నారు. గుజరాత్లో కానీ తెలంగాణ వాళ్ళని ఎట్లా ఏ పర్సెంటేజ్ ఆలోచన చేసుకో. ఫస్ట్ మా బీసీలకు వచ్చేటువంటి ఉద్యోగాలు 80% వచ్చిన వాళ్ళకి రాలేదు. వర్గీకరణ అడిగిన వర్గీకరణకు వాళ్ళు ఒక పార్టీలో చేర్చుకొని ఆ రకంగా ఇచ్చేసి వర్గీకరణ ఇచ్చిండు. కృష్ణాని కూడా చేర్చుకుని అదే రకంగా బీసీలు ఎక్కడ ఇవ్వాలి కదా. ఈ పార్లమెంట్ నాయకులు కానీ ఇక్కడనే మాట్లాడుతున్నారు మన తెలంగాణలో. ఇప్పటికైనా నాయకులు అర్థం చేసుకొని బిల్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే మంచిది. మీరు వచ్చే ఎలక్షన్లో మీరు గెలవరు బీసీల తోడు పెట్టుకుంటారని తెలియజేస్తూ ఈ బంద్ను సహకరించిన ప్రత్యేక